అందుకనే నమస్కారం. మీ హనుమత్ ప్రసాద్, ది ఏవియేటర్ న్యూస్. పిఠాపురం మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? వంగా గీత లేకపోతే పవన్ కళ్యాణ్? ఎవరి కారు వాళ్ళ అంచనాల్లో విన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమే గెలుస్తాం, ఈసారి గెలిచి నేను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా వర్కౌట్ చేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో నటులను తీసుకొచ్చి జబర్దస్త్లో పనిచేసేటువంటి నటులందరినీ తీసుకొచ్చి వారాల రోజుల పాటు అక్కడే పిఠాపురంలో ఉంచి క్యాన్వాసింగ్ చేయించడం, దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా చాలామందిని మేము ఓటేస్తాం మీ వెనకాతలు ఉంటామంటూ చాలా హడావిడి చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా ఆయన ఇస్తే ఆ కుటుంబ సభ్యులందరూ రామ్ చరణ్, చిరంజీవి గారు భార్య సురేఖ గారు, అల్లు అరవింద్ గారు, వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలపడానికి రావడం కూడా శుభ పరిణామం. ఖచ్చితంగా ఆయన అడుగు పెడతాడు అని కూటమి సేనలు, కూటమి సభ్యులు ఖచ్చితంగా చెప్తుంటే, మరొక వైపు వైసీపీ వర్గాలు ఏమంటున్నాయంటే ఇతను నాన్ లోకల్ మనిషి, ఇతను లోకల్ కాదు, చిన్న జ్వరం వస్తేనే హైదరాబాద్ వెళ్ళిపోయేటువంటి వ్యక్తి, ఇక్కడ మీకేం పని చేస్తాడు అనేటువంటి ప్రశ్నలని పరంపరను వదులుతున్నారు. ఎందుకంటే గతంలో గాజువాకలో పోటీ చేశాడు, భీమవరంలో పోటీ చేశాడు, నేను ఇక్కడే ఉంటా అన్నాడు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అన్నాడు, ఇక్కడ ప్రజలకే సేవ చేస్తున్నాడు. ఆ మాటలన్నీ ఏమయ్యాయి? ఎలక్షన్ 2019 ఎలక్షన్ తదనంతరం ఆయన ఏ రోజునైనా గాజువాక్ కానీ భీమవరాన్ని కానీ వెళ్ళి ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిఠాపురంలోకి వచ్చి సేమ్ మాటలు మాట్లాడుతున్నాడు. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఓటును తిరస్కరించండి అని చెప్పి ఖచ్చితంగా అనడం వైఎస్ఆర్పీ శ్రేణులు వద్దు. ఏదేమైనా ప్రజలు నిర్ణయించుకునేటువంటి విషయం దగ్గరలో ఉంది. నిజమే, ఒక రకంగా చూసుకుంటే ఒక ఎమ్మెల్యే సంతకమో లేకపోతే ఎమ్మెల్యేతో పనో ఏదో కావాలనుకోండి, ఆయన జనరల్గా సినిమాల్లో పనిచేసే వ్యక్తి. చాలా సందర్భాల్లో నేను సినిమాల్లో పనిచేస్తేనే కానీ నాకు డబ్బులు రావన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎమ్మెల్యేని పట్టుకోవాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. ఆయన హైదరాబాద్లో ఉంటాడా? ఏ షూటింగ్ నిమిత్తం జపాన్లోనూ, జర్మనీలోనూ, ఐర్లాండ్లోనూ ఎక్కడ ఉంటే అక్కడికి అసలు వెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఏంటి? మేము లోకల్ క్యాండిడేట్లు కాబట్టి, గతం నుంచి అనుభవం ఉంది కాబట్టి, మేము లోకల్లోనే ఉంటాం కాబట్టి మాకే ఓటేయండి అని వైఎస్ఆర్పీ శ్రేణులు అంటే, ప్రజలు కూడా అంతకు తగ్గట్టుగానే చాలా చోట్ల వాళ్ళ తాలూకు ఒపీనియన్ని ఓపెన్గా చెప్పడం జరిగింది. మేము వంగా గీత గారి చోట ఉంటామని. దానికి తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చివరిసారిగా ఎలక్షన్ సభలో పిఠాపురం నుంచే ప్రసంగించడం జరిగింది. ఆ సందర్భంలో వంగా గీతను కానీ గెలుచుకుని వస్తే మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాము అని ఖచ్చితంగా ప్రకటించడం కూడా పిఠాపురం వాసులకి ఇక్కడ మేము గెలిపిస్తే మాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారు అనేటువంటి ఒక భావన వచ్చి ఓటింగ్ అంతా కూడా వంగా గీత వైపు ఉంటుందనేసి కొంతమంది అనుకుంటున్నారు. అయితే కాపులు ఓటింగ్ ఎంతసేపు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు మాట్లాడేదంటే 1,00,000 మెజార్టీ వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుంది అంటున్నారు. అసలు ఓటింగ్ పిఠాపురంలో ఓటింగ్ ఎంత? పిఠాపురంలో ఓటర్లు ఎంతమంది? 2,25,000 మంది. 2,25,000 ఓట్లలో 1,00,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వస్తే మిగతా ఓట్లు ఎవడెవడికి పడతాయి అనేటువంటి అది పెద్ద హాస్యాస్పదంగా ఉందనేసి మనకి అక్కడ జనాలు అనుకోవడం. జనరల్గా కాపులు రఫ్గా అక్కడ 80,000 వరకు ఉంటారనేసి ఒక అంచనా. ఈ 80,000లో వంగా గీత గారు కూడా కాపుల నాయకురాలే. ఆ వంగా గీత గారు కూడా కాపుల నుంచి పక్కా వెళ్తారు కదా. అదేవిధంగా అదే జిల్లాకు చెందినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడు, ఆయన పక్క వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఆ వంగాగా ముద్రగడ పద్మనాభం గారి వర్గం ఇటు సైడ్కి వెళ్తుంది. అదేవిధంగా కాకినాడ పార్లమెంటుకు పోటీ చేసేటువంటి చలమలశెట్టి సినీలు ఆయన వర్గం. ఈ రకంగా ఏంటంటే ముక్కోనపు పోటీ కింద పెట్టి ఆయన్ని చుట్టుముట్టి విపరీతంగా డబ్బులు వెదజల్లారు పిఠాపురం నియోజకవర్గంలో. అందువల్ల గెలుపు మాదే అని చెప్పి వైఎస్ఆర్పీ శ్రేణులు అంటే, దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ తదనంతరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినట్టుగా కానీ అలికిడి కానీ సూచన కానీ లేవు. ఆయన ఇక్కడ ఉన్నారా విదేశాల్లో ఉన్నారా అన్నది కూడా చాలామందికి డౌటు. ఇటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా చేసుకుని అనేక రకాల మంది బెట్టింగులకి పాల్పడుతున్నారు. లక్షల మీద, కోట్ల మీద బెట్టింగులు జరుగుతున్నాయి. రేపు 4వ తారీఖులో ఎవరి భవితవ్యం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాలి. మొట్టమొదటిసారిగా అనుకున్నట్టుగా చెప్పినట్టుగా విజయాన్ని సాధించి మళ్ళీ పార్లమెంట్లోకి అడుగు పెడతారా పవన్ కళ్యాణ్ గారు? లేకపోతే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా గతంలో మాదిరిగానే
ఆయన కూడా మళ్ళీ మూటాముళ్ళు సర్దుకుని వేరే నియోజకవర్గానికి వెళ్ళి నెక్స్ట్ ఎలక్షన్స్లో వెళ్తారా అనేటువంటి విషయాన్ని కానీ మనం చూడాలి. ఇది ఈ విషయాలని కూడా 4వ తారీఖున మధ్యాహ్నం గల క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఏ అభ్యర్థి గెలిచినా పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్ళాలని మా ఏవియేటర్ స్టూడియో ముఖ్యంగా కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. హనుమత్ ప్రసాద్.